హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1265కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి. సో న్యూస్ మొదలు పెట్టానుగా, లైక్ స్టార్ట్ చేయండి. సో రియల్మీ 10 Pro సిరీస్ మొబైల్స్కి సంబంధించిన ఫీచర్స్ని అయితే ఇప్పుడు రియల్మీ టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు, ఇంతకుముందు ఇందులో మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. రియల్మీ 10 Pro సిరీస్లో మనకి ప్రో సిరీస్లో అనమాట కర్వ్డ్ డిస్ప్లే ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వీళ్ళు కర్వ్డ్ డిస్ప్లేని అయితే టీచ్ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న కాక మొన్న అనుకుంటగా మనకి ఇండోనేషియాలో లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళు నవంబర్ 9వ డేట్ని కూడా అయితే రివీల్ చేశారు. సో ఇప్పుడొసరికి ఈ చైనీస్ టేజర్ని అయితే వీళ్ళు రివీల్ చేశారనమాట. ఇక్కడ ఒకసారి కర్వ్డ్ డిస్ప్లేతో 10 Pro రాబోతున్నట్టుగా అయితే కన్ఫామ్ అయితే అయింది. మరి మన ఇండియా డేట్ ఎప్పుడు అనేది అయితే వేచి ఉండాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో A98 ఈ మొబైల్ అయితే ఇప్పుడు మనకి టీనాలో స్పాట్ అయింది. మొబైల్ చూడడానికి మనకి కర్వ్డ్ డిస్ప్లేతో రేసైడ్ మనకి కెమెరా మోడ్యూల్ కూడా ఇప్పుడు మాట్లాడుకున్న రియల్మీ 10 సిరీస్ లాగైతే కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇందులో మనకి ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉండబోతుంటుంది. రియల్మీలో చూసుకున్నట్టయితే మనకి 10 Pro ప్లస్లో కానీ మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1080 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇందులో 6.7 ఇంచెస్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట ఒప్పో A98లో. అలాగే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో అలాగే 67 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో టీనాలో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే స్పాట్ అయినాయి. ఇక అలాగే మనకి ఒప్పో ఈ నెల అంటే ఈ ఇయర్ ఫిబ్రవరి నెలలో అనుకుంటా వీళ్ళు సూపర్ వూక్ ఛార్జింగ్ని అయితే డెమోకి తీసుకొచ్చారు. ఇక్కడ 240 వాట్ ఛార్జర్ని అయితే డెమోకి తీసుకొచ్చారనమాట. సో ఈ ఛార్జర్ సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ని వీళ్ళు నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇప్పుడు ఒప్పో కన్ఫర్మ్ అయితే చేసిందనమాట. 240 వాట్ అంటే వీళ్ళు ఇక్కడ డెమోకి తీసుకొచ్చినప్పుడు 4500 mAh బ్యాటరీని కేవలం 9 నిమిషాలని ఫుల్ ఛార్జ్ చేసింది 0 to 100% చెప్పని వీళ్ళైతే చెప్పారు. రీసెంట్గా మనకి రెడ్మీ కూడా లాంచ్ చేసింది కదా, రెడ్మీ నోట్ 12 Pro ప్లస్లో 210 వాట్ని కూడా లాంచ్ చేసింది. అందులో కూడా వీళ్ళు 4700 mAh బ్యాటరీని 9 మినిట్స్లోనే ఛార్జ్ చేయగలిగిందని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా బ్లేజ్ 5G డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. నవంబర్ 7వ లాంచ్ చేయబోతున్నారంట. ప్రైస్ కూడా మనకి అదే రోజు అయితే రివీల్ కాబోతుంది. సో ప్రస్తుతానికి ప్రైస్ అయితే ఏమి రివీల్ కాలేదు. ప్రీవియస్గా ఉన్న మనకి లీక్స్ ప్రకారం 10,000 రూపాయల లోపు ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే 6.51 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుందన్నమాట. రేసైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అమెజాన్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఈ నెల 15వ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ని మనకి ఇండియాలో ఫాక్స్కాన్ లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ నెలలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. మ్యానుఫ్యాక్చరింగ్ అనకూడదు, అసెంబ్లీ అనాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మాత్రం వీటిని అసెంబ్లీ అయితే చేస్తారు. అయితే చైనాలో మరీ దారుణంగా ఐఫోన్ పరిస్థితి అయితే అంటే యాపిల్ పరిస్థితి అయిపోయింది. రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం, వీళ్ళ గ్రోత్ అనేది 30% అయితే డౌన్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ప్రొడక్షన్ లేకపోవడం. చైనాలో అన్ఎక్స్పెక్టెడ్గా లాక్డౌన్ విధించేసి ఫ్యాక్టరీలు క్లోజ్ అయితే చేయించేస్తున్నారు కదా. సో అందువల్ల దానికోసం ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ ఓన్లీ ఫాక్స్కాన్కే కాకుండా తైవాన్కి చెందిన పెగాట్రాన్కి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. మన ఇండియాలోనే ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, అసెంబ్లీ అయితే జరగబోతుంది. ఫాక్స్కాన్ అసెంబ్లీ చేస్తుంది, ఇటు పెగాట్రాన్ కూడా అయితే అసెంబ్లీ అయితే చేయడం మొదలుపెట్టిందనమాట. మంచి విషయం చెప్పొచ్చు. ఇలాగ దినదినం మన ఇండియాలో ఇంకా అన్ని కంపెనీలు వచ్చేసి ఇక్కడే అసెంబ్లీ కాదు, మనకి మెయిన్ కావాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. స్టార్ట్ చేసేస్తే చైనా నమ్ముకోవాల్సిన అవసరం ఉండదు ఈ కంపెనీలకు కూడా మెయిన్ చెప్పుకోవాలంటే. లేకపోతే వాళ్ళు పోజులు కొట్టే ఇట్లా అక్కడ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ ప్రైస్ అయితే మళ్ళీ పెంచింది అనుకుంటా. ఇంతకుముందు ఒకసారి పెంచినట్టుంది. సో ఇప్పుడు మళ్ళీ పెంచింది. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 55,900 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉంది. గతంలో దీని ప్రైస్ 59,990 రూపాయలు అనుకుంటా. దగ్గర 5,000 రూపాయల పైనే పెంచినట్టుగా ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQOO Neo 7 SE ఈ మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8200 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు వస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ని మీడియాటెక్ ఇంకా లాంచ్ చేయలేదు. సో త్వరలో అయితే లాంచ్ చేయబోతుంది. ఆ కొత్త ప్రాసెసర్తో అయితే మనకి IQOO Neo 7 SE అయితే రాబోతుందంట. రీసెంట్ డేస్లో మనకు వచ్చిన లీక్స్ ప్రకారం ఇందులో స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ప్రాసెసర్ వాడతారు, అంటే 8 సిరీస్ ప్రాసెసర్ వాడతారని లీక్స్ అయితే వచ్చినాయి. బట్ ఒకసారికి అదేం కాదు, డెమెన్సిటీ 8200 ప్రాసెసర్తోనే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇది ఒక కొత్త ప్రాసెసర్. సేమ్ ప్రాసెసర్తోనే రెడ్మీ కూడా ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. రెడ్మీ
K60 సిరీస్లో ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. మేబీ నేను అనుకోవడం వీళ్ళు రెడ్మీ K సిరీస్లోనే గేమ్ ఎడిషన్స్ తీసుకొస్తారుగా, అందులో ఈ ప్రాసెసర్ వాడొచ్చు. వీడియోటెక్ డెమెన్సిటీ 8200 ప్రాసెసర్. ఇందులో 5500 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 ఇప్పుడు కాదులేండి, మనకి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఈ మొబైల్లో బ్యాటరీ కన్జంప్షన్ అనేది తగ్గించడం కోసం లైట్ మోడ్ అనే ఒక ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో వీళ్ళు ఎన్ని ఫీచర్స్ తీసుకొచ్చినప్పటికీ ఆ బ్యాటరీ కన్జంప్షన్ ఎందుకు అంత పీల్చేస్తుందో శాంసంగ్ అర్థం కాదు. ఓన్లీ ఫ్లాగ్షిప్ మొబైల్సే, మళ్ళీ ఏ సిరీస్, ఎం సిరీస్, ఎఫ్ సిరీస్ అంత దారుణంగా అయితే ఉండవు. ఏంటో ఫ్లాగ్షిప్ మొబైల్ దగ్గరికి వచ్చేసరికి మరి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లోనే మరి ఆ ప్రాబ్లం మరి ఎక్కడో తెలియదు కానీ బాగా కన్జమ్ అయితే చేస్తుంది. అయితే ఈ లైట్ మోడ్ అనేది ఇదేం కొత్త కాదు, ఇంతకుముందు చాలా బ్రాండ్లు తీసుకొచ్చినాయి, ఇంతకుముందు శాంసంగ్ కూడా తీసుకొచ్చింది. ఈ లైట్ మోడ్లో ఏమైపోతాయంటే ఏవైతే ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేసే పర్ఫార్మెన్స్ యాప్స్ ఉంటాయో వీటన్నిటిని అయితే ఇది నిద్ర పెట్టేస్తుంది, అంటే స్లీప్లో పంపించేస్తుంది. అలాగే అవసరమైన అప్లికేషన్స్ని మాత్రమే మనకి యాక్సెస్ చేసే అవకాశాన్ని అయితే ఈ లైట్ మోడ్లో అయితే కల్పిస్తారు. మేబీ అలాగే మనకి ఇందులోనే బ్లాక్ అండ్ వైట్ మోడ్ కూడా తీసుకురావచ్చు. ఇంతకుముందు తీసుకొచ్చినట్టున్నాయి కొన్ని బ్రాండ్లు వచ్చేసరికి. సో అక్కడ వచ్చేసరికి బ్యాటరీ కన్సంప్షన్ చాలా అంటే పడిపోద్ది. అలాగే మీకు రీఫ్రెష్ రేట్ కూడా 30 Hz వరకు అయితే పడిపోతూ ఉంటుంది. అటువంటి లైట్ మోడ్ని అయితే ఇప్పుడు శాంసంగ్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే ఇప్పుడు వరకు మనం మొబైల్ ఆపరేట్ చేసేటప్పుడు అవసరం అయితే అవుతూనే ఉంది కదా, చేత్తో అవసరం లేకుండా మన మైండ్తోనే మొబైల్ ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఇటువంటి ప్రయోగాన్ని న్యూయార్క్ చెందిన సింక్రాన్ అనే కంపెనీ అయితే చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సింక్రాన్ స్విచ్ అనే ఒక డివైస్ని అయితే వీళ్ళు కనుగొన్నారు. సో ఎవరైతే ప్యారలైజ్ అయ్యి ఎప్పుడు కుర్చీకో మంచానికో పర్మనెంట్గా అలా ఉండిపోతారు చూసారా, వాళ్ళ కోసం అని చెప్పేసి వీళ్ళు ఈ టెక్నాలజీని అయితే డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారనమాట. సో ఐఫోన్ అలాగే ఐప్యాడ్ ప్రస్తుతానికి ఈ డివైసెస్ని జస్ట్ మైండ్ కంట్రోల్ చేస్తూ దాన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు అంట. ఇటువంటి టెక్నాలజీని అయితే వీళ్ళు ఇప్పుడు డెవలప్ చేశారు. ఇవన్నీ వచ్చేసరికి సెన్సార్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. సో మన కంటికి ఉన్న కళ్ళని అలాగే మన మైండ్ని ఈ సెన్సార్స్ గ్రహించి మనకేం కావాలి అనుకున్నది ఆ అప్లికేషన్లో ఆపరేట్ చేసి చూపిస్తూ ఉంటాయి అనమాట. టెక్నాలజీ రాను ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మీరేమనుకుంటున్నారు, ఇలాంటి టెక్నాలజీ రావడం వల్ల రాబోయే రోజుల్లో ప్రయోజనం ఉంటుందంటారా, లేకపోతే ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇంకా నష్టాలు జరుగుతాయి అనుకుంటున్నారా? కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే మాత్రం ఎంత ప్రయోజనాలు ఉంటాయో అంతే మనకి నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయంటాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకోకు సంబంధించిన ఒక మొబైల్ ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. ఇక్కడ మోడల్ నెంబర్ అయితే స్పాట్ అయింది అనమాట. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 12 5G వేరియంట్ మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు పోకో లైనప్లో అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఏ లైన్లో తీసుకొస్తారనేది చూడాలి. ఎంలో తీసుకొస్తారంటే ఎం సిరీస్లో తెస్తారా, ఎక్స్ సిరీస్లో తీసుకొస్తారా, ఇందులో తీసుకొస్తారా చూడాలి. నేను కూడా ఎంలోనే తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నథింగ్ ఎయిర్ స్టిక్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా, సో దాన్ని ఈ రోజు నుంచి సేల్కి ఫ్లిప్కార్ట్ ద్వారా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. మీకు ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి 8499 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో మీకు ఇప్పుడు 1000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారన్నమాట. అయినా 7499 రూపాయలు. ఫీచర్స్ చూస్తే తక్కువగా ఉన్నాయి. కాకపోతే మనకి అది చూడడానికి డివైస్ కొంచెం యూనిక్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక ఫైనల్ న్యూస్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి ఎలన్ మస్క్ తీసుకున్న తర్వాత ట్విట్టర్ న్యూస్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. టెక్ న్యూస్లో ట్విట్టర్లో మొత్తం 7500 మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. సో ఇందులో దగ్గర సగం మందికి పైగానే ఎంప్లాయీస్ని అయితే ఊస్టింగ్ ఆర్టిచ్చి ఇంటికి పంపించేయాలని చెప్పేసి సో ఎలన్ మస్క్ అయితే చూస్తున్నాడు అనమాట. అంటే 3700 మంది ఉద్యోగులను అయితే తొలగించాలని చెప్పేసి ఎలన్ మస్క్ అయితే చూస్తున్నాడు. సో దీని మీద ఇప్పుడు ఉద్యోగులు వచ్చేసరికి ట్విట్టర్ మీద దావా అయితే వేశారనమాట. యాక్చువల్గా ఫెడరల్ అండ్ కాలిఫోర్నియా లా ఉల్లంఘన అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఎంతమంది ఎంప్లాయీస్ని తీసేసే ముందు మినిమం 60 రోజుల ముందే వీళ్ళకి నోటీస్ అయితే పంపించాలంట. అదేమీ లేకుండా వీళ్ళు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం మీద సో వాళ్ళ మీద కేసు అంటే ట్విట్టర్ మీద దావా వేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఎలన్ మస్క్ దీన్ని ఏ విధంగా సెటిల్మెంట్ చేసుకుంటాడనేది. ఇక అలాగే ట్విట్టర్ సడన్గా ఈరోజు మార్నింగ్ 3 అనుకుంటా సో డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. చాలామంది యూజర్స్ ట్విట్టర్ని యాక్సెస్ చేద్దామని చెప్పి చూస్తుంటే లాగిన్ పేజ్ దగ్గర అయితే ఆగిపోతుందట. అక్కడ వచ్చేసరికి సంథింగ్ వెన్ రాంగ్ బట్ డోంట్ వరీ ట్రై అగైన్ అని చెప్పేసి అయితే చూపిస్తుందని చెప్పేసి చాలామంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేశారు. 7 వరకు ఇదే రకంగా ట్విట్టర్ డౌన్ అయినట్టుగా తెలుస్తుందన్నమాట. సో మేబీ నేను అనుకోవడం ట్విట్టర్లో ఇప్పుడు వీళ్ళు చాలా మార్పులు అయితే చేస్తున్నారు కదా, సో దానికి రీజన్గా ఇది డౌన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ట్విట్టర్ నుంచి అయితే ఎందుకు డౌన్ అయిందనే దాని మీద ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే బయటికి రాలేదు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.